విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇద్దరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. హుండీ లెక్కింపు సమయంలో అధికారుల కళ్లు కప్పి డబ్బులు కొట్టేసేందుకు ప్రయత్నించి దొరికిపోయారు. నిందితుల్లో ఒకరు ఆలయ పర్మనెంట్ ఎంప్లాయీ అయిన కొణతాల రమణ కాగా మరొకరు అవుట్సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్. ఆలయ ఈవో త్రినాథరావు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రోజు ఉదయం హుండీ కానుకల లెక్కింపు మొదలుపెట్టారు. అయితే మధ్యాహ్నం 12 గంటల సమయంలో పర్మనెంట్ ఎంప్లాయీ కొణతాల రమణ ఒక వేస్ట్ పేపర్లో నోట్ల కట్టలను చుట్టి దాన్ని సురేష్కి ఇచ్చాడు. దాన్ని సురేష్ ఒక బ్యాగ్లో పెట్టాడు. ఈ విషయాన్ని ఈవో త్రినాథరావు గమనించారు. బ్యాగ్ చెక్ చేయమని ఏఈఓ రమణమూర్తిని ఆదేశించారు. బ్యాగ్ చెక్ చేయగా పేపర్లో చుట్టిపెట్టిన నోట్ల కట్ట బయటపడింది. అన్ని 500 నోట్లే. మొత్తం 55 నోట్లున్నాయి. వెంటనే ఏఈఓ రమణమూర్తి గోపాలపట్నం క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పర్మనెంట్ ఎంప్లాయీ రమణను ఈవో సస్పెండ్ చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సురేష్ ను విధుల నుంచి తొలగించారు. ఈ సురేష్ 98వ వార్డు టీడీపీ అధ్యక్షుడు పంచదార్ల శ్రీనివాస్ తమ్ముడు అని తెలిసింది. ఈరోజు సింహాచలం దేవస్థానంలో హుండీయల్స్ ఓపెన్ చేయడం జరిగిందండి. ఆ సందర్భంగా 12-15 సమయంలో ఈ దేవస్థానంలో పనిచేస్తున్న రెగ్యులర్ ఎంప్లాయీ కొనతాల రమణ, అలాగే అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సురేష్. అంటే ఈ రమణ అన్న ఆయన ఒక కాగితాలు వేస్ట్ పేపర్లో చుట్టి ఒక బండిలో సురేష్కి ఇవ్వడం. సురేష్ ఏమో అక్కడ హుండీ ఏదైతే ఓపెన్ చేస్తామో ఒక కీసు సెట్టు దేవస్థానం వారి దగ్గర ఉంటుంది, ఒక సెట్ ఏమో ఏసీ ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర ఉంటుందండి. ఆ ఒక బ్యాగులో వెళ్ళి పెట్టడం జరిగింది. అది నేను చూసి వెంటనే మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వెళ్ళి చెక్ చేయమంటే అందులో 111 500 నోట్లు అందులో ఉండడం జరిగింది. ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఆ నోట్లు ఏదైతే ఉన్నాయో విత్ నెంబర్స్తో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అలాగే రెగ్యులర్ ఎంప్లాయీ కాబట్టి అతన్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడానికి ఫైల్ మూవ్ చేయడం జరిగింది. కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కాబట్టి ఆయన అవుట్ ఆఫ్ డ్యూటీ పెట్టడం జరిగింది. సరే, గతంలో ఈ ఉద్యోగులు ఎవరు ఇటువంటి పాల్గొంటే నా టైంలో ఎప్పుడు